నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఎకరం 50 కోట్లు హైదరాబాదులో అనుకుంటున్నారా? కాదు, ఒక జిల్లాలో. ఆ జిల్లా ఎక్కడుంది, ఎందుకు ఆ జిల్లాలో అంతగా భూముల రేట్లు పెరుగుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ జిల్లాలో భూములున్న వారికి డబ్బులే డబ్బులు అనే వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అది ఏదో జిల్లా కాదు, వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉంది. భూ క్రయ విక్రయాలు పెద్దగా లేవు, కొనడానికి ఎవరు పెద్దగా ఆసక్తి కూడా చూపలేదు. కానీ సడన్గా వరంగల్ చుట్టుపక్కల భూములకు అమాంతం రెక్కలొచ్చేశాయి. పలు చోట్ల ఎకరం 50 నుంచి 100 కోట్ల వరకు కూడా ధర పలుకుతుంది. వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గజానికి ఏకంగా 5 నుంచి 10,000 పెంచేశారు. నగర శివారు ప్రాంతాల్లో, ముఖ్యంగా ముమ్మనూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎకరం 50 కోట్ల కంటే ఎక్కువే పలుకుతుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు వరంగల్లో రేట్లు పెరుగుతున్నాయి అనేది. అక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుంది, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు కూడా అక్కడ రాబోతున్నందువల్ల భూముల రేట్లు అమాంతంగా ఒక్కసారిగా పెరిగాయని చెప్తున్నారు. వరంగల్ హైవే చుట్టుపక్కల కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఇన్నాళ్ళు డల్గా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో ప్రముఖ కంపెనీలు ఇప్పుడు వరంగల్ వైపు చూస్తున్నాయి. అసలు కారణం ఏంటి అంటే, వరంగల్ను తెలంగాణ రెండో రాజధానిగా చేస్తామని రేవంత్ సర్కార్ చెప్తోంది. కేవలం చెప్పడమే కాకుండా వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుంది, పెట్టుబడులను కూడా కుమ్మరిస్తుంది. దీంతో వరంగల్ నగర అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట, ట్రై సిటీస్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో నగరం వేగంగా అభివృద్ధి చెందబోతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ నేపథ్యంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ కేంద్రాన్ని కూడా ప్రకటించడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో ముమ్మనూరు ఎయిర్పోర్ట్ పునఃప్రారంభం, ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణకు నిధులు ఇవ్వడం, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, వరంగల్ మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలపడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో నమ్మకం పెరిగింది. పలు రోడ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా ధరలు భారీగా పెరుగుతున్నాయి. 20 కిలోమీటర్ల మేర కేవలం నగరంలోనే కాదు, వరంగల్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములకు రెక్కలొచ్చేశాయి. వరంగల్ నర్సంపేట రహదారిలో మత్సాపూర్ వరకు, వరంగల్ ములుగు రోడ్డులో ఆత్మకూరు వరకు, ఖమ్మం రోడ్డులో వర్ధన్నపేట వరకు, కరీంనగర్ రోడ్డులో ఎల్కతుర్తి వరకు భూముల ధరలు పెరుగుతున్నాయి. ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనా భూములు ఉన్న రైతులకు కొంత భూమి అమ్ముకున్నా, అంటే పిల్లల చదువుకి కానీ, పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ, ఆ కుటుంబం ఆర్థికంగా వృద్ధి చెందడానికి కొంత భూమి అమ్ముకున్నా మిగిలిన భూమితో వ్యవసాయం చేసుకోవచ్చు. ఆ రైతన్న ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా ఇది శుభ పరిణామంగానే చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.